వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మాజీ మంత్రి కొడాలి నాని కీలక ప్రకటన చేశారు. 2024 ఎన్నికల్లో ఓడిన తర్వాత అనారోగ్య కారణాలతో నాని గుడివాడకు దూరంగా ఉన్నారు. గుండె ఆపరేషన్ తర్వాత కోలుకున్నారు. తాజాగా జగన్ ను కలిశారు. గుడివాడలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జగన్ సూచనలతో వచ్చే ఎన్నికల కోసం కొడాలి నాని కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా పార్టీ శ్రేణుల సమక్షంలో నాని ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. తన కార్యాచరణ ప్రకటించారు. మాజీ మంత్రి కొడాలి నాని 18 నెలల తర్వాత రాజకీయంగా గుడివాడలో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా హైదరాబాద్కే పరిమితమయ్యారు. గుండె ఆపరేషన్ తర్వాత విశ్రాంతి తీసుకున్నారు. కేసుల వ్యవహారం కోసం ఇప్పటి వరకు వచ్చి వెళుతూ ఉన్నారు. కాగా సుదీర్ఘ విరామం తర్వాత తన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమానికి నాని హాజరయ్యారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని గవర్నర్కు అందించే వినతి పత్రంలో సంతకం చేశారు. ఆపై వినతి పత్రాలను జిల్లా కమిటీకి అందించే పార్టీ శ్రేణుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ శ్రేణులతో కొడాలి నాని ఉత్సాహంగా మాట్లాడారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు విద్య అందాలనే మంచి సంకల్పంతో మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటుకు పూనుకున్నారని కొడాలి నాని అన్నారు. వైసీపీ పాలనలో 5 కళాశాలలు పూర్తి చేయగా మరో 5 కళాశాలల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్ ప్రజలతో కలిసి పోరాటాన్ని మొదలుపెట్టారన్నారు. తాము తలపెట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి చక్కటి స్పందన వచ్చిందని చెప్పారు. ప్రజల విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఆరోగ్య సమస్యలతో నియోజకవర్గానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని, వచ్చే 6 నెలల కాలంలో పూర్తిగా గుడివాడ కేంద్రంగానే వైసీపీ కార్యక్రమాల్లో కేడర్తో మమేకం అవుతానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా పోరాటం ప్రారంభిస్తామని నాని వెల్లడించారు.